గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఈ అమర్నాథ్ అనే వెధవా వీడు స్త్రీల్ని ఒక హోంమంత్రిని పట్టుకుని మేకప్ వేసుకుంటున్నాం, కేజీ దురికితే ఆ మేకప్ అవుతుంది ఎండలోకి వస్తే అని హేళనగా ఒక మహిళా లోకాన్ని అందరినీ కూడా హేళనగా మాట్లాడడం, మహిళలందరూ కూడా మహిళే కాదు సమాజం అంతా కూడా తలదించుకుంటున్నారు. ఈ అమర్నాథ్ నువ్వు ఏం సాధించావు మంత్రిగా ఉండగానే ఒక్క పరిశ్రమ తెచ్చావా? దావూద్ ఎల్లో అయ్యెల్లో ఒక్క పరిశ్రమ తేలది, కోడిగుడ్డు కథలు చెప్తావు నువ్వు ఈవేళ ఒక స్త్రీని ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ ఆ దేశం అంతా అక్కడ సస్యమలంగా ఉంటుంది. మరి స్త్రీని అవమానించి సాక్షాత్తు హోంమంత్రిగా చేస్తున్నటువంటి ఆ అనిత గారిని ఆ రకంగా అవమానించామంటే చాలా సిగ్గుచేటు. నీ ఇంట్లో నీకు చెల్లెలు లేరా? నీ భార్య లేదా? నీ భార్య పౌడర్ కూడా రాసుకోదా? అసలు బొట్టు పెట్టదా? మరి అంత హేళనగా మాట్లాడేవంటే నీ వైఎస్ఆర్ పార్టీ నీ జగన్ మెప్పు కోసం ఆ రకంగా మాట్లాడావా? స్త్రీని ఈ రకంగా అవమానం చేసావు కనుక ప్రతి స్త్రీ కూడా నువ్వు రోడ్డు మీద కనపడితే చెప్పించి కొట్టే పరిస్థితులు వస్తాయి. అమర్నాథ్ గుర్తుపెట్టుకో, నువ్వు సౌకుబారు విమర్శలు, మహిళని దారుణంగా విమర్శించినప్పుడు ఈ రాష్ట్రం ఉండకూడదనేది మా ఉద్దేశం.